ప్రక్రియ ప్రభుత్వం అన్నాక. మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో 2024 వార్షిక నివేదిక వివరాలు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అదనపు ఎస్పీ మహేందర్తో కలిసి వెల్లడించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్, గంజాయి, నార్కోటిక్స్, డ్రగ్స్ అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మహిళలకు భద్రత కల్పించేలా, ప్రజలకు శాంతి భద్రత, రక్షణ కల్పించేలా జిల్లా పోలీసులు పనిచేస్తున్నామని పేర్కొన్నారు. 2024 సంవత్సరంలో 4871 కేసులు నమోదయ్యాయని, గత సంవత్సరం కంటే 14% కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్ గురించి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు పడుతున్నామని అన్నారు. జరిగిన అన్ని అంశాల మీద, జరిగిన కేసులు అన్నిటి మీద కూడా మీకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే టోటల్ కేసెస్ రిపోర్టెడ్ 23లో 4187 అయితే 24లో 4871 కేసెస్, 14% ఇంక్రీజ్. దీంట్లో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. అంటే రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్లు ఇంక్రీజ్ అయితే క్రైమ్ పెరిగినట్టు కాదు. ఎఫ్ఐఆర్లు అనేది ఇప్పుడు మేము ఎవ్రీ కంప్లైంట్ మీద ఇమీడియట్గా ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ఎఫ్ఐఆర్ చేయాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నిజమా కాదా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఎవరికి కూడా స్కోప్ ఇవ్వకుండా ఏదైతే కాగ్నైజబుల్ కేసు కంప్లైంట్ రాగలి ఇమీడియట్ అయితే ఎఫ్ఐఆర్ చేయాలి. దాంట్లో ఎక్కడ కూడా విమర్శలు రాకుండా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు చేసే విధంగా మేము అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. మ్యాక్సిమం కేసులన్నీ కూడా డిటెక్ట్ అయ్యే విధంగా కూడా కృషి చేస్తాము. కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. అవన్నీ కూడా కాని కేసులు కూడా పెండింగ్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ కూడా మేము 25 వచ్చినప్పుడు కూడా వాటన్నిటి కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రాపర్టీ రికవరీ పర్సంటేజ్ కూడా మనకి టోటల్గా 23లో 2,19,95,000 ప్రాపర్టీ పోతే 24లో 3,36,054 lakhs పోయినాయి. తర్వాత మనం రికవరీ 75,89,000 అయితే రికవరీ 1,22 lakhs రికవరీ కూడా ఈ సంవత్సరం పోయిన వాటిలో రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ కేసెస్ డిటెక్షన్ కూడా మీకు అన్ని కూడా క్లియర్ దీంట్లో వేయడం జరిగింది. టేక్ వన్ ఒక కేసు ఉంది, ఇంకోటి టేక్ వన్ శంకరంపేట ఇంపార్టెంట్. ఇది మాత్రము దీని మీద ఒక భరోసా సెంటర్ ఎనీ పోక్సో కేసులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ ఒక అడ్వకేట్ ఉంది. భరోసా సెంటర్కి ఎవ్రీ పోక్సో కేసు రాగానే ఫస్ట్ భరోసా సెంటర్ తీసుకుని అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు స్టేట్మెంట్స్ అని చెప్పడం భయం ఉంటుంది కాబట్టి భరోసా సెంటర్లోనే స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడి నుంచే ప్రాసెస్ 164 పుష్ప 2